అందరికీ వందనాలండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3 నుంచి కొన్ని సందర్భాల్లో ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు ఒంటరిగా ఆయన శిష్యులు ఏకాంతంగా ఆయన యొద్దకు వచ్చి ఆయన్ను కొన్ని మాటలు అడుగుతారు. ఇది నేను చదువుతాను, మీరు గమనించండి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి అని యేసుక్రీస్తు వారిని అడిగారు. నీ రాకడ అంటే నువ్వు మళ్ళీ వచ్చే ఆ రెండవ రాకడ, ఈ యుగం సమాప్తి అయిపోద్దని చెప్తున్నావు కదా, మరి ఈ యుగ సమాప్తికి ఏమైనా సూచనలు ఉంటే చెప్పు ప్రభు అని యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన శిష్యులైన వారు అడుగుతున్నప్పుడు ఆయన కొన్ని సూచనలు చెప్పుకుంటూ వచ్చాడు. అందులో ఈరోజు మనం మాట్లాడుకోదగ్గ సూచన ఒకటి ఉంది. అదేంటంటే 7వ వచనం 8వ వచనం, జనముల మీదకి జనములు, రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము లేచును. ఈరోజు ఎందుకు ఈ మాట మనం మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ప్రకారంగానే ఈరోజు సమాజంలో మన చుట్టూ ఉంటున్న ప్రదేశాల్లో జరుగుతుంది అనేది వాస్తవం. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగానే యేసుక్రీస్తు వారు రాకడ అనేది మరి సమీపంలో ఉందని, ఆయన రాకడకి ఈ యుగ సమాప్తికి సూచనలు అక్కడక్కడ జరుగుతున్నాయని, నేనే క్రీస్తునని పలువురు వచ్చి ఆయన పేరటే మోసం చేస్తారని ముందు చెప్పారు. అలాగే ఈరోజు అనేక మంది యేసుక్రీస్తు వారి పేరటే జనాల్ని మోసగించడం మనం చూస్తున్నాం. అలాగే ఆయన చెప్పిన ఈ సూచనలో ప్రతిదీ కూడా ఈరోజు సమాజంలో మన చుట్టూ జరుగుతూనే ఉంది. యుద్ధ సమాచారములు అని చెప్పాడు. ఎన్నో యుద్ధాలు ఈరోజు మనం చూస్తున్నాం. అలాగే మరి ఇక్కడ చెబుతున్నట్టుగా కరువులు కలుగుతాయి అని చెప్పాడు. ఇంత మరి ప్రపంచం ఇంత అధునాతనమైన పద్ధతులను అనుసరిస్తున్నప్పుడు, మరి ప్రపంచీకరణ అనేది అమల్లో ఉన్న ఈ సమయంలో కూడా మనుషులు కరువును అనిపిస్తున్నారో అనేది చాలా వాస్తవం. నేను ఒక వార్త మీ ముందు ఉంచుతాను. దాన్ని బట్టి మనం యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఎంత యథార్థమైనవో, అవి ఎలా చక్కగా నెరవేరుతున్నాయో అనే విషయాలు మనం గమనించగలం. ఇది ఆగస్టు 22వ నాటి వార్త. ఈ సంవత్సరం 22వ తారీఖు నాటి వార్త. ఇది ఎక్కడదంటే ఐక్యరాజ్య సమితి యొక్క ఆధ్వర్యంలో ఒక సంస్థ పనిచేస్తూ ఉంటుంది. దాని పేరు ఐపీసీ. ఈ ఐపీసీ అనే ఒక సంస్థ ఒక నివేదికను ధృవీకరించింది, అది పబ్లిష్ చేసింది ఆగస్టు 22వ తారీఖున. ఏంటి దీంట్లో ఉన్న వాస్తవం అని అంటే, దీంట్లో ఉన్న వాస్తవం ఏంటంటే, గాజాలో 5,14,000 మంది కట్టిక కరువు అనుభవిస్తున్నారు అని చెప్పింది. కరువు అనిపిస్తున్నారు. అది ఫేజ్ 5గా వారు వర్ణించి, ఆహార సంబంధమైన ఈ మరణాలు కూడా పెరిగిపోతున్నాయి. మొత్తం 112 మంది పిల్లల సహా మొత్తం 271 మంది ఆకలితో మరణించారు ఇప్పటి వరకు అని ఈ నివేదికలో వెల్లడిపరిచారు. ఇక ఈ స్థాయి ఇంకా ఈ సెప్టెంబర్ నెలాఖరు కల్లా ఇంకా పెరిగిపోతుంది విపరీతంగా అనేది వారి వాదన. ఇది చిన్న సంస్థ కాదు. ఐక్యరాజ్య సమితి యొక్క ఆధ్వర్యంలో నడిపించబడుతున్న ఐపీసీ అనే ఒక సంస్థ. ఇదంతా ఈ మధ్యకాలంలో మరి టీవీ ఛానల్లో మీరు చూసే ఉంటారు. అయితే ఇది ఇజ్రాయేల్ దేశం యుద్ధం చేయడం బట్టి గాజా మీద, అంటే హమాస్ని నిర్బంధించడం కోసం గాజా మీద యుద్ధం చేయడం బట్టి ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది వాదన. అయితే ఇజ్రాయేల్ దేశం ఏం చెప్తుందంటే, ఇదంతా అబద్ధం, అలాంటిదేమీ లేదు, మేము ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టన్ను ఆహారాన్ని మేము పంచిపెట్టాము, ఆహార కొరత ఏమీ లేదు, పైగా ఆహారపు ఖర్చులు కూడా తగ్గుతున్నాయి అక్కడ అని చెప్పేసి వారు చెబుతున్నారు. కానీ నివేదిక అయితే అబద్ధం కాదు. ఐక్యరాజ్య సమితి చెబుతున్న నివేదిక అయితే అబద్ధం కాదు. ఖచ్చితంగా కరువు అనేది ప్రజలు అనుభవిస్తున్నారు. సుమారుగా 5,14,000 మంది ఈ కరువు అనిపిస్తున్నారని చెప్పారు. అయితే అంతర్జాతీయ మానవ చట్టాలు అనేవి ఒకటి ఏర్పాటు చేసుకున్నాం మనందరం కూడా. అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి ఏర్పడిన తర్వాత 1949లో జెనీవాలో మరి 59 దేశాలు కలిసి కొన్ని చట్టాల మీద ఒప్పందం సంతకాలు చేసుకున్నాయి. ఆ 59 దేశాలు ఆనాడైతే ఈనాటికి సుమారుగా 196 దేశాలు ఈ ఒప్పందం కిందకు వచ్చాయి అని చెప్పేసి ఈరోజు లెక్కలు. అయితే ఈ లెక్కలో ఈ చట్టాలు ఏంటంటే, మనిషి ఆహారం లేకుండా ఉండకూడదు. ఒకవేళ నీ శత్రువైనా
నీవు వారి మీద యుద్ధానికి వెళ్ళిన నీవు వారికి ఆహారం లేకుండా చేయకూడదు, నీవే ఆహారాన్ని బంధించి వారిని ఇబ్బందులకు గురి చేయకూడదు అని అన్ని దేశాలు కలిసి ఈ ఆహార ఒప్పందం లేకపోతే మానవతా చట్టాలు అంటారు వీటిని, ఈ మానవతా చట్టాలని చేసుకున్నారు. అలాగే ఒకవేళ ఆ ప్రదేశాలని మీరు ఆక్రమించుకుంటున్న మీరే ఆ ప్రదేశంలో ఉన్న ప్రజలకు ఆహారం పెట్టాలి. ఇందులో ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ ఆర్టికల్ ప్రకారంగా మనం చూస్తుంటే ఆర్టికల్ 55 ప్రకారంగా ఆహారం, వైద్య సామాగ్రి, అవసరమైన వస్తువులన్నీ కూడా ఎవరైతే ముట్టడించి ఎవరైతే వారి మీద గెలిచే ప్రయత్నంలో ఉన్నారో వారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా వారికి ప్రొవైడ్ చేయాలి అని. అలాగే ఆర్టికల్ 59 ప్రకారంగా వారు అందించలేనప్పుడు వారు ఆ జనాలకి వారు ఈ సామాగ్రి వారు పోషించలేనప్పుడు మరి మానవతా సంస్థలు చాలా ఉంటాయి ప్రపంచంలో, అంతర్జాతీయ మానవతా సంస్థలు. ఈ సంస్థల సహకారం తీసుకోవచ్చు. వారిని నిర్బంధించకూడదు, వారిని ఆటంకపరచకూడదు, వారు చేసే సేవా కార్యక్రమాలను ఆటంకపరచకూడదని 59వ చట్టంలో ఉంది. 54వ ఆర్టికల్లో ఆకలితో బాధ పెట్టి యుద్ధ వ్యూహాలు వినియోగించడం అంతర్జాతీయ నేరం అని చెప్పేసి రాసుకున్నారు. ఇన్ని చట్టాలు ఉన్నా సరే మరి ఆహారం లేకుండా ఎవరికే ఉండకూడదు, ఆహారం ఉండాలి ఖచ్చితంగా అని ఇన్ని చట్టాలు చేసుకుని అందరూ మరి ముక్తకంఠంతో ఆమోదించిన చట్టాలు నిర్వీర్యమైపోయి ఈరోజు గాజాలో కరువు విలయతాండం చేస్తుంది. అక్కడే కాదండి, అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా కరువు బాధితులు ఉంటూనే ఉన్నారు. కాబట్టి అక్కడక్కడ కరువులు జరుగును అని ప్రభువు చెప్పినట్లుగా మరి మనం ఎంత కరువు ఉండకుండా నియంత్రించాలని ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వాలు, ఐక్యరాజ్య సమితులు సహితము మరి ఈ ప్రయత్నాల కోసం పోరాడుతున్నా ఎంతోమంది మానవతా దృక్పథంతో మానవతావాదులు కూడా వీటి కోసం ప్రయత్నం చేస్తుండగా కరువు అనేది అక్కడక్కడ మనకు కనబడుతూనే ఉంది. దీనికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు చెప్పారు, అక్కడక్కడ కరువులు కలుగుతాయి అని. కాబట్టి మనం ఈ మాటలను బట్టి యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు నిర్వీర్యం కావని, ఆయన చెప్పిన మాటలో ఆ సూచనలు ఈరోజు సమాజంలో జరుగుతున్నాయని మనం గమనించి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఏ రోజైనా, ఏ క్షణమైనా, ఏ సమయంలోనైనా ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవంటే ఇగో చెప్పిన సూచనలు ఈరోజు సమాజంలో జరుగుతున్నాయి. కాబట్టి మనం సిద్ధపడి ధైర్యంగా ఉండాలి. ఏంటంటే ఆయన వస్తాడో, ఈ యుగం సమాప్తి అయిపోద్ది, మనం దానికోసం సిద్ధపడి ఉండాలి. అట్టి భాగ్యం, ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక.